హాయ్ అండి. నిమ్మకాయ కారం తయారు చేసుకుందాం. మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే సింపుల్ రెసిపీ. అప్పటికప్పుడు కావాలనిపిస్తే 4, 5 నిమ్మకాయలతోనైనా చేసుకోవచ్చు. లేదా కొంచెం ఎక్కువ నిమ్మకాయలతో చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. నిమ్మకాయలను కడిగి పొడిబట్టతో తుడిచి ముక్కలుగా కోసుకొని రసం పిండుకోవాలి. తోనలు వచ్చేలా పిండుకోవాలండి. నిమ్మకాయలో ఉన్న గుజ్జే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం మిరపకాయలు, కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకొని కొంచెంసేపు వేయించి మిక్సీ పట్టుకొని ఆ పొడి ఈ జ్యూస్లో కలుపుకొని ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవడమే. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. జ్వరం పడి లేచిన వాళ్ళకి, నోరు బాగోలేని వాళ్ళకి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది.